Hi, hello my dear aspirants. Welcome to GVS Rajkumar IAS Study Circle. సో ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనందరికీ తెలుసు ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి సంబంధించి ఏపీపీఎస్సి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనందరికీ తెలుసు ప్రీవియస్ నోటిఫికేషన్ 2022లో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో మనకి ఓన్లీ మెయిన్స్ మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మెయిన్స్ మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుందంటే కాంపిటీషన్ లెవెల్స్ కూడా చాలా హైగా ఉంటాయి. సో కాబట్టి ఈ కాంపిటీషన్ తట్టుకొని మనం జాబ్లో స్టాండ్ అవ్వాలి అంటే మన ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా చాలా హై లెవెల్లో ఉండాలి. అంటే మనం ఎంచుకునేటటువంటి సబ్జెక్ట్ మెటీరియల్ కావచ్చు, సబ్జెక్ట్ క్లాసెస్ కావచ్చు, వీడియో క్లాసెస్ కావచ్చు. సో ఇవి మనం ఎంచుకునే విధానంలో మన యొక్క సక్సెస్ రేటు ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి అంటే ఈ పేపర్ 2 150 మార్క్స్కి మనకి ఈ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి సంబంధించి హిందూ తత్వం మరియు దేవాలయ వ్యవస్థ దీనికి సంబంధించి జీవీఎస్ రాజ్కుమార్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ నుంచి మనకి ఈ 150 మార్కులకి గాను ఫుల్గా ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ అంటే మనకి సిలబస్లో 12 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. గమనించారా? ఈ 12 యూనిట్స్ని మనం చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి ఈచ్ చాప్టర్కి ఫుల్ లెంత్ వీడియోస్ ఈ జీవీఎస్ రాజ్కుమార్ ఐఏఎస్ సర్కిల్ నుంచి మీ ముందుకు తీసుకురావడం జరిగింది విత్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్. సో డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారు. సో డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారు రాష్ట్రపతి అవార్డు గ్రహీత. అలానే రామాయణకు సంబంధించి కానీ, భాగవతానికి సంబంధించి కానీ, మహాభారతానికి సంబంధించి కానీ వీటికో బుక్స్ రచించి పబ్లిష్ చేయడం జరిగింది. ప్రముఖ విద్యావేత్త. అలానే తెలుగు లిటరేచర్లో సివిల్స్ ఫ్యాకల్టీకి కూడా వర్క్ చేయడం జరిగింది. సో ఇంత వెరైటీ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారు క్లాసెస్ మన జీవీఎస్ రాజ్కుమార్ ఐఏఎస్ సర్కిల్లో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. అంటే మనం సబ్జెక్ట్ని ఎక్స్పర్ట్కి సంబంధించి క్లాసెస్ ఎలా ఎంచుకోవాలంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఎవరైతే నిష్ణాస్తులై ఉంటారో, ఎవరికైతే ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ కరెక్ట్గా అనాలిసిస్ చేసి మన కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ను బేస్ చేసుకొని ఏ కాన్సెప్ట్ చదవాలి, ఏ కాన్సెప్ట్ ఎంతవరకు మనం నేర్చుకోగలగాలి, అందులో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రదేశాలు అవ్వచ్చు, ప్రముఖ రాజవంశాలు అవ్వచ్చు, వ్యక్తులు అవ్వచ్చు, ఇలా మిస్లీనియస్గా అధ్యయనం చేసి మనకి ఎంతవరకు కావాలి అంతవరకు మన ఈ క్లాసెస్ అనేది చెప్పించడం జరిగింది. సో ఇక్కడ జనరల్గా సక్సెస్ రేట్ అనేది ఎలా వస్తుందంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ ఒక స్టాండర్డ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ఏమి చదవకూడదో అది తెలిసి ఉండాలి. అంటే నెంబర్ ఆఫ్ బుక్స్ తీసుకొని చదివేయడం కాదు, అసలు ఈ బుక్లో మనం ఏం చదవకూడదు అని తెలుసుంటే అప్పుడే మనకి 50% విజయం మన చేతుల్లో ఉంటుంది. అంటే ఏది పడితే అది చదివేస్తే దానివల్ల మనకు ఉపయోగం లేదు. ఏది చదవకూడదో తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఏం చదవాలో మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రిపరేషన్ స్ట్రాటజీ అలా ఉండాలి. సో ఇక్కడ మనకి ఈ ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి వీడియోస్ అయితే మన ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈ కోర్స్ ఒక 2 సండేలు 2 బిర్యానీలు తినలేదనుకుంటే మనకి ఈ కోర్స్ అయితే మనకు వచ్చేస్తుంది. సో ఈ కోర్స్తో పాటు మనకి కొన్ని ఫ్రీగా చేయడం జరుగుతుంది. సో ఫ్రీగా ఏమేమి మనం ప్రొవైడ్ చేస్తున్నామంటే ఈ 12 యూనిట్స్కి సంబంధించి చాప్టర్ వైజ్గా స్టడీ మెటీరియల్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఈ 12 యూనిట్స్కి సంబంధించి మనం ఈ 12 యూనిట్స్ని చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి ఈ చాప్టర్ వైజ్గా మనం స్టడీ మెటీరియల్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బుక్కి సంబంధించి ఈ బుక్ మొత్తం మీకు మన జీవీఎస్ రాజ్కుమార్ ఐఏఎస్ సర్కిల్ యాప్లో మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ ఆన్లైన్ వీడియో కోర్సెస్తో పాటు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టాప్ 150 టెస్ట్లు ఈ 150 టెస్ట్లు ఎలా ఉంటాయంటే 4 ఫేజెస్లో కనిపిస్తూ ఉంటాయి మనకి. సో ఫస్ట్ ఫేజ్ ఎలా ఉంటుందంటే చాప్టర్ వైజ్
10 టెస్టులు ఉంటాయి. అంటే చాప్టర్ వైజ్ 100 టెస్టులు ఉంటాయి. 12 యూనిట్లలో మనం చాప్టర్ వైజ్ డివైడ్ చేస్తాం. ఒక్కసారి సిలబస్ చూపిస్తా. సో ఈ చాప్టర్ వైజ్ ఫేజ్ 1లో మనకి 100 టెస్టులు ఉంటాయి. ఫేజ్ 2లో యూనిట్ వైజ్ టెస్టులు ఉంటాయి. అంటే 12 యూనిట్స్ ఉంటాయి కదా, ఆ యూనిట్ వైజ్ టెస్టులు మనకి ఎన్ని ఉంటాయంటే 10 ఉంటాయి. అంటే 12th యూనిట్ 10, 11, 12 వచ్చి మనకు ఒక యూనిట్ ఉంటుంది. అంటే బేర్ యాక్ట్ ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఇవి ఫేజ్ 2లో మనకి 10 టెస్టులు. తర్వాత ఫేజ్ 3లో వచ్చేసి 30 మినీ గ్రాండ్ టెస్టులు ఉంటాయి. అంటే సిలబస్ 12 యూనిట్లు మొత్తం ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఫైనల్గా మనకి ఫేజ్ 4లో 10 గ్రాండ్ టెస్టులు ఉంటాయి. అంటే ఫైనల్ మార్క్ టెస్టులు అన్నట్టు. అంటే ఏపీపీఎస్సీలో మనకు 150 మార్క్స్ ఉంది కాబట్టి ఈ 150 మార్కులకి ఎలా అయితే మనకు పేపర్ స్టాండర్డ్ ఉంటుందో అలా మనకి 10 గ్రాండ్ టెస్టులు మార్క్ టెస్టులు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ 150 టెస్టులు కూడా మనకి ఫ్రీగానే అవైలబిలిటీలో ఈ కోర్స్ వీడియో క్లాసెస్ మీరు పర్చేస్ చేయగలిగితే ఈ కోర్సులో మీకు ఈ 150 టెస్టులు కూడా ఇన్క్లూడే ఉంటాయి. ఈ 150 టెస్టులు మీరు రాస్తే మొత్తం మనకి దగ్గర 8000+ బిట్లు మనం కవర్ చేయగలుగుతాం. అండర్స్టాండ్? సో వీడియో క్లాసెస్తో పాటు ఈ టెస్టులు కనుక మనం రాస్తే అక్కడ కాన్సెప్ట్ తెలిసిద్ది. ఆ కాన్సెప్ట్ తెలిసిన తర్వాత మనం ఒక్కసారి మార్క్ టెస్టులు కనుక రాయగలిగితే మన ప్రిపరేషన్ స్ట్రాటజీ లెవెల్స్ హై స్టాండర్డ్లో ఉంటాయి. సో దాని తర్వాత ఈ కోర్స్ యొక్క ఫీజు, అలానే ఈ కోర్స్కి సంబంధించి వ్యాలిడిటీ ఎంత ఉంటుందంటే మనకి ఈ ఆన్లైన్కి సంబంధించి కోర్స్ ఫీజు వచ్చేసి 1030 రూపీస్ మాత్రమే. ఒక 2 సండేలు 2 బిర్యానీలు మనం కాదనుకుంటే ఈ కోర్స్ అనేది మనకు వచ్చేస్తుంది. సో బయట మనకి టెస్టులు ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం. అలానే మెటీరియల్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ మెటీరియల్. సో డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారు, అలానే ప్రముఖ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ జీవీఎస్ రాజ్కుమార్ గారు, సో ఇద్దరు అనాలిసిస్ చేసిన తర్వాత మనకు మెటీరియల్ తీసుకురావడం జరిగింది. సో ఈ మెటీరియల్ మీకు మార్కెట్లో ఎక్కడ దొరకదు. ఓన్లీ మన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మెటీరియల్ కూడా ఎలా ఉంది అనేది నేను ఒకసారి మీకు పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ మెటీరియల్ అలానే ఈ క్లాసెస్కి సంబంధించి డెమో క్లాసెస్ అంటారు. సో కొన్ని క్లాసెస్ మనం యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోగలిగితే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి రిజిస్టర్ అయిన తర్వాత ఫ్రీగా కొన్ని క్లాసెస్ వీడియో క్లాసెస్ ఓపెన్ చేసి ఉంటాం, అవి వినండి. అలానే ఫ్రీగా స్టడీ మెటీరియల్ ఒక్కొక్క పీడిఎఫ్ వచ్చేసి ఓపెన్ అయి ఉంటుంది. సో ఒకసారి చెక్ చేయండి. ఫ్రీగా మార్క్ టెస్ట్లో ఒక 2-3 ఓపెన్ అయి ఉంటాయి, ఒకసారి టెస్ట్ చేయండి. అంటే ఒకసారి మీరు అనాలిసిస్ చేస్తే రాస్తే మీకే అర్థమవుతుంది అందులో ఉన్నటువంటి కంటెంట్ ఎలా ఉంది, మనకి ఈ ఎండోమెంట్ ఆఫీస్కి సంబంధించి ఎగ్జామ్కి మనకి ఉపయోగపడుతుందా లేదా అనేది మీరే అనాలిసిస్ చేసేస్తారు. అండర్స్టాండ్? సో కాబట్టి 1030 రూపీస్ మీవి కాదనుకుంటే మీరు అనుకున్నటువంటి సక్సెస్ రేట్ కంటే ఎక్సెస్ 100% మీరు తీసుకురాగలుగుతారు. ఓకే, విత్ స్టడీ మెటీరియల్ విత్ మార్క్ టెస్ట్లు దాదాపుగా 8000 బిట్లు మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, సో ఇది మరి 1030 రూపీస్ మీరు పెట్టగలిగితే ఇక్కడ మనకి ఈ ఆఫర్ అనేది ఓన్లీ 25th ఆగస్ట్ వరకు మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది. అంటే మనకి 25వ తారీఖు వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది మనం రన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత యాప్లో కోర్స్ అనేది మీకు కనిపించదు. ఓన్లీ ఎవరైతే ఈ 25వ తారీఖు లోపు పర్చేస్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఈ కోర్సు అవైలబిలిటీలో ఉంటుంది, మెటీరియల్ అవైలబిలిటీలో ఉంటుంది. ఈ ఫేజ్ అంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 మార్క్ టెస్ట్లు అవైలబిలిటీలో ఉంటాయి. ఓకే, సో మరి ఈ కోర్స్ కావాలంటే మీరేం చేయాలంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి జీవీఎస్ రాజ్కుమార్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ టైప్ చేస్తే మీకు యాప్ కనిపిస్తుంది. డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయితే వీటికి సంబంధించి క్లాసెస్ అవైలబిలిటీలో కొన్ని ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి, కొన్ని ఫ్రీ టెస్ట్లు ఉన్నాయి, ఫ్రీ మెటీరియల్ ఉంది. ఒకసారి చెక్ చేసిన తర్వాత నచ్చినప్పుడు మీరు పర్చేస్ చేస్తే మీకంటూ చాలా చాలా ఉపయోగపడుతుంది. సో మరి అలానే డెమో క్లాసెస్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి, డెమో టెస్ట్లు ఉన్నాయి చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ఈ స్టడీ మెటీరియల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒకసారి ఎలా ఉంటుంది అనేది మీకు ఒకసారి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా చూడండి. సో ఫస్ట్ యూనిట్ మనకి రామాయణం. సో రామాయణం ఉంటుంది, ఇందులో కాండాలు ఉంటాయి, వచ్చేసి బాలకాండ అంటాం. సో దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి ఇక్కడ. సో ఇక్కడ వాల్మీకి నారదుల సంభాషణతో స్టార్ట్ అవుతుంది మనకి బాలకాండ. ఓకే, సో ఇది మొదలుకొని ఒకసారి గమనించండి. సో విత్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ తోటి ఇక్కడ బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహం.
సో ఏంటి ఈ కాన్సెప్ట్, బ్రహ్మదేవుడికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఏంటి, రామాయణంలో బ్రహ్మదేవుడికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఏ విధంగా ఉంది, సో ఇక్కడ బిట్స్ మనకి ఏ విధంగా ఫామ్ అవ్వచ్చు, ఈచ్ అండ్ ఎవరీ కాన్సెప్ట్ ఇక్కడ మనం చూడొచ్చు. దాని తర్వాత కుశలవుల యొక్క గానం, అంటే లవకుశలిద్దరూ గానం చేస్తారు కదా, దానికి సంబంధించి లవకుశలకు సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటి, అక్కడ ఉన్నటువంటి మనకి ఏమేమి ఉన్నాయి, ప్రతిదీ కూడా ఇక్కడ మీరు ఈ మెటీరియల్లో గమనించవచ్చు. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఋష్య శృంగ మహర్షి ఆగమనం, దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్, దానికి సంబంధించినటువంటి పిక్చర్స్. ఇక్కడ అలానే బ్రహ్మదేవుడి ఆదేశంతో ఇక్కడ కొన్ని మనకి సూర్యుడికి సంబంధించి, బృహస్పతికి సంబంధించి, కుబేరుడికి సంబంధించి, ఈ వ్యక్తులకు సంబంధించి ప్రతిదీ ఇక్కడ మనం పొందపరచడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ చూడండి, శ్రీరామ అవతారం, రాముడి యొక్క అవతారం గురించి ఏ విధంగా ఉంది, అవతారం తర్వాత మనకి విశ్వామిత్ర మహర్షి వస్తాడు, ఆగమనం అవుతుంది. దాని తర్వాత మనకు వచ్చేసి తాటక వధ, అలానే మారుచి సుబాహువులు, దాని తర్వాత మనకి ఇక్కడ శ్రీరామ కళ్యాణం కూడా. ఓకే, ఇవన్నీ కూడా మనకి విక్త సీతారాముని కళ్యాణం. ఓకేనా, ఇవన్నీ మెటీరియల్ అనేది ఈ విధంగా ఉంటుంది. అంటే మీరు ఒక్కసారి యాప్ డౌన్లోడ్ చేస్తే మెటీరియల్ యొక్క స్టాండర్డ్ లెవెల్ ఏ విధంగా ఉంది, అలానే టెస్ట్లకు సంబంధించి స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, వీడియో క్లాసెస్కి సంబంధించి స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, సో సగటున ఒక అభ్యర్థికి కావాల్సినటువంటి కాంపిటేటివ్ లెవెల్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఉందా లేదా అనేది మీకే అర్థమైపోతుంది. సో కాబట్టి మీ కాంపిటీషన్ లెవెల్స్ని ఎంత స్టాండర్డ్లో మీరు పెంచుకోగలిగితే అంత ముందుంటారు. ఒక్కసారి మార్కెట్లో ఉన్నటువంటి వీడియో క్లాసెస్ని గమనించండి, కాదనట్లేదు. సో ఆ సబ్జెక్ట్లో ఎవరైతే నిష్ణాతులై ఉంటారో ఆ సబ్జెక్ట్ని మనం పట్టుకోగలిగితే, నేర్చుకోగలిగితే మనం ముందుండడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఈ వీడియో క్లాసెస్, ఈ టెస్ట్లు, ఈ మెటీరియల్ ప్రతి ఒక్కరూ వినియోగించుకొని మీకు నచ్చినటువంటి జాబ్లో ఖచ్చితంగా జాయిన్ అవుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.